ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఒకరేమో డైరెక్టర్ అవుదామని వచ్చి హీరో అయ్యారు, ఇంకొకరేమో యాక్టింగే వద్దు అనుకున్న రోజు 3 యాక్టింగ్ ఛాన్సెస్ వస్తే అవన్నీ వదులుకొని డైరెక్టర్ అవ్వడానికి ఆల్మోస్ట్ 8 years వెయిట్ చేశారు. ఒకరేమో 20 షార్ట్ ఫిల్మ్స్ తీసి డైరెక్టర్ అయ్యి నేషనల్ అవార్డు కొట్టారు. ఇంకొకరేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీలా చేస్తూ రోజుకో పేజ్ స్క్రిప్ట్ రాసుకొని డైరెక్టర్ అవుదామని అనుకుంటే స్టార్ హీరో అయ్యారు. ఒకళ్ళేమో సరదాగా క్యామియోస్ చేసి బిజియెస్ట్ యాక్టర్ అయ్యారు. అసలు హీరో అవుదాం అనుకున్న వాళ్ళు డైరెక్టర్ అయిపోతున్నారు, డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళేమో హీరోస్ అవుతున్నారు. ఇండస్ట్రీ కథే వేరు. వచ్చాకేమైంది, వీళ్ళందరూ హీరోలు ఎలా అయ్యారు, డైరెక్టర్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఈ రోజు వీడియోలో ఇంట్రెస్టింగ్ స్టోరీసే చెప్తా. యాక్చువల్లీ మీకు కూడా రియల్ లైఫ్ లో డెసిషన్ తీసుకోవడానికి వీళ్ళ స్టోరీస్ యూజ్ అవుతాయి, సో మొత్తం వినండి. ముందుగా హీరో అవుదామని వచ్చి డైరెక్టర్ అయిన వాళ్ళ గురించి మాట్లాడదాం. వెంకీ అట్లూరి ఎప్పుడో 20 years బ్యాకే మూవీలో హీరోగా డెబ్యూ చేశారు. జ్ఞాపకం మూవీ ఫెయిల్ అయింది అండ్ ఆయనే ఒప్పుకున్నారు, నేను చాలా బ్యాడ్ యాక్టర్ అని. వాళ్ళ నాన్నగారు కూడా యాక్టింగ్ వదిలే సరిగ్గా యాక్ట్ చేయడం లేదు కదా అని అన్నారు. తర్వాత 2010లో స్నేహగీతంలో యాక్ట్ చేశారు. ఈ మూవీకి యాక్చువల్లీ వెంకీ డైలాగ్స్ రాసుకున్నారు. అలా రాయడం వల్ల రైటింగ్ ఇచ్చే కిక్ తనకు నచ్చింది. ఈ యాక్టింగ్లు అవన్నీ కన్నా రైటింగ్ బెస్ట్ అని ఆ రోజు ఫీల్ అయ్యారు. అలా ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళని డైరెక్షన్ ఛాన్స్ కోసం అప్రోచ్ అయ్యారు వెంకీ. కానీ ఒకరు యాక్టింగ్ అండ్ డైరెక్షన్ రెండు కలపొద్దు అని అడ్వైస్ ఇచ్చారు. ఇంకా డైరెక్టరే అవుదామని ఫిక్స్ అయిన రోజే 3 యాక్టింగ్ ఆఫర్స్ వచ్చాయి. అప్పటికే యాక్టింగ్ రోల్స్ రావాలని 1 year నుంచి వెయిట్ చేస్తున్నారు. కానీ డైరెక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యాక ఆ 3 రిజెక్ట్ చేసి 30 years వచ్చేలోపు ఎలా అయినా డైరెక్టర్ అవ్వాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. రైటర్ గా కేరింత మూవీకి పనిచేశారు. అండ్ ఏ డైరెక్టర్ కైనా ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఒక రియాలిటీ చెక్ వస్తుంది, రావాలి కూడా. వెంకీ రామ్ కామ్సే చేస్తున్నప్పుడు ఒకేలా ఉంటున్నాయని అందరు అన్నారు. అప్పుడే షిఫ్ట్ కొట్టి సార్ మూవీ చేశారు. దెన్ లక్కీ భాస్కర్ అండ్ నౌ విశ్వనాథన్ సన్స్. ఎక్కడో యాక్టింగ్ కే నేను సరిపోను అనుకున్న మనిషి ఇప్పుడు హంబుల్ గా ఉంటూ 3 back-to-back 100 crores డెలివర్ చేశారు. రామ్ పోతినేని రాపో 23 మూవీకి డైరెక్షన్ చేయడం అనేది సడన్ చాయిస్ ఏం కాదు. తన ఈ డైరెక్టర్ అవ్వాలని అనుకునే డ్రీమ్ ఇండైరెక్ట్ గా ఎప్పటి నుంచో కన్వే చేస్తూనే ఉన్నారు. అలా మోస్ట్ రీసెంట్ హింట్ నువ్వుంటే చాలే సాంగ్ కి లిరిక్స్ రాయడం. అండ్ రామ్ ఎప్పుడూ మనకి ఎనర్జెటిక్ రామ్ గానే తెలుసు, మస్కా, కందరీగా, దేవదాస్ ఇవే. కానీ రామ్ చేసే వీరా రోల్, వుల్ఫ్ రిలేటెడ్ రెఫరెన్సెస్, సైకలాజికల్ థ్రిల్లర్ ఇవన్నీ చూస్తుంటే ఇది మనకి తెలియని రామ్ అని అనిపించింది. డైరెక్టర్ రామ్ కొత్తగా ఏం చేస్తారో చూడాలనుంది. కిరణ్ అబ్బవరం యాక్చువల్లీ కిరణ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా షార్ట్ ఫిలిమ్స్ లో చేస్తూ హీరోగా మారి అలా వచ్చిన వారు. తన ఎస్ఆర్ కళ్యాణ మండపం స్టోరీ కూడా రైటర్ తనే. అండ్ కిరణ్ ఫిల్మోగ్రఫీలో రాజావారు రాణి గారు తర్వాత అంత అప్రిసియేషన్ ఆర్ జనాలు ఓన్ చేసుకున్నది ఎస్ఆర్ మూవీనే. ఎంట్రన్స్ లో మ్యూజిక్ కానీ ఫాదర్ సెంటిమెంట్ కానీ చాలా బాగా రాసుకున్నారు కిరణ్. కిరణ్ మన కమర్షియల్ తెలుగు సినిమా ఆడియన్స్ మళ్ళీ ఆ టేస్ట్ సర్వ్ చేద్దామనేదే ఆయన ఇంటెంట్. ప్రొడ్యూసర్గా తను రూటెడ్ మూవీ చేసిన డైరెక్టర్గా మాత్రం ఆడియన్స్కి సింక్లో ఉండేలా మంచి ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఇది కూడా బిజీ స్కెడ్యూల్లో. ఒక వెబ్ సిరీస్, పాన్ ఇండియా ఫిల్మ్, ఇలా చాలా మూవీస్ మధ్యలో తన డైరెక్టోరియల్ డెబ్యూ కూడా అవుతుంది. రైటర్ కిరణ్కి ఎలాగో మంచి మార్కులు పడ్డాయి. డైరెక్టర్ కిరణ్కి ఎన్ని మార్క్స్ పడతాయో చూడాలి. రాహుల్ రవీంద్రన్ నేషనల్ అవార్డు విన్నింగ్ చీలా సౌ తీశారు. రాహుల్ యాక్చువల్లీ హీరో అవుదామని ఇండస్ట్రీకి రాలేదు. బెంగళూరు డేస్ అనే మూవీ చూసాక రాహుల్ కి ట్రిగర్ అయింది. కన్వెన్షనల్ రూట్ లో కాకుండా ఇలా డిఫరెంట్ ఐడియాస్ అండ్ పర్సనల్ థాట్స్ పెట్టేలా మూవీస్ చేయొచ్చు అని అర్థమైంది. పేరెంట్స్ సపోర్ట్ చేయకపోతే MBA ఫినిష్ చేసి 1 year ముంబైలో వర్క్ చేసి మనీ సేవ్ చేశాక అప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తే యాక్టింగ్ ఆపర్చునిటీ వచ్చింది. యాక్టర్ అయినా ఎక్కడ డైరెక్టర్ అవ్వాలి అనే డ్రీమ్ మర్చిపోలేదు. అందుకే చీలా సౌ లాంటి సెన్సిబుల్ మూవీ తీసి అవార్డు విన్ అయ్యారు. గర్ల్ ఫ్రెండ్ కూడా అలాంటి సాలిడ్ ఫిల్మే. యాక్టర్ రాహుల్ కన్నా డైరెక్టర్ రాహులే ఇంకా పాపులర్ అయ్యారు, తను డ్రీమ్ చేసినట్టే. ధనుష్కి ఇప్పుడంటే నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిలిమ్స్ ఉన్నాయి, కానీ కెరియర్ ఇనీషియల్ డేస్లో 17 షార్ట్ ఫిలిమ్స్ చేశారు. వాటిలో చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నారు. మ్యూజిక్ చేద్దాం అనుకుంటే లైఫ్ తనని యాక్టర్ని చేసింది. ఇవేమీ చేయకపోయి ఉంటే షెఫ్ అయ్యేవాణ్ణి అని అంటారు. కానీ ధనుష్ యాక్టింగ్ ఏ లెవెల్లో హిట్ అయిందంటే డైరెక్టర్ అవ్వాలి, తన టేస్ట్ని జనాలకు చూపించాలి అనే ఛాన్స్ కూడా తనకి రావడానికి చాలా టైం పట్టింది. తను యాక్ట్ చేసే మూవీస్ ఎంత డిఫరెంట్గా ఉంటాయో తను ఫస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ కూడా అంతే డిఫరెంట్ ఉంటుంది. పవర్ పాండి మూవీ బాగుంటుంది. ఇందులో ధనుష్ రోల్ చాలా తక్కువ సేపు ఉంటుంది. ఇన్ఫాక్ట్ తను చెప్పాలనుకున్న స్టోరీ చెప్పారు. తర్వాత వచ్చిన రాయన్, ఇడ్లీ కడాయ్, నిలవకు ఎన్మేల ఎన్నడీ కోపం లాంటి మూవీస్ చేశారు. బట్ పాపాండి చాలా బాగుంటుంది. కానీ ఏం చేస్తాం, అవార్డు రాయన్కి ఇచ్చారు.
ధనుష్ డైరెక్ట్ చేసే బీటీఎస్ చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యాక్టర్ అవ్వడం వల్ల ప్రతిదీ ఎనాక్ట్ చేసి ఎగ్జాక్ట్గా ఎలా కావాలో అలా చేయిస్తారు. బట్ నాకు యాక్టర్ ధనుషే ఎక్కువ ఇష్టం. ఆర్ పాపాండి తీసిన ధనుష్ ఇష్టం. మళ్ళీ డైరెక్ట్ చేస్తే అలాంటి డిఫరెంట్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తాను. స్టిల్ ధనుష్ దగ్గర చెప్పడానికి చాలా కథలు ఉన్నాయి. సో చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తారో. విశ్వక్ సేన్. విశ్వక్ ఫస్ట్ మూవీ ఎక్కువ మంది చూసుండ్రు. బట్ ఈయన్ని ఈస్ ఫర్ ఎవర్ ఫేవరెట్ ఫర్ మెనీ ఇంక్లూడింగ్ మీ. కానీ ఫలక్నామా దాస్ ఎంత రీమేకే అయినా తన రైటింగ్ మనకు తెలుస్తుంది. మేకింగ్ కూడా అన్నీ తనే చూసుకున్నారు. విశ్వక్ ఇనీషియల్ చాయిసెస్ కానీ కెరియర్ ట్రజెక్టరీ కానీ చాలా బాగుంటుంది. దెన్ కంప్లీట్ ఎక్స్ట్రీమ్ అన్నట్టు దాస్ కా దమ్కి చేశారు. ఈ మూవీ కంప్లీట్గా తీసుకునేలా ఉండదు. బట్ స్టిల్ విశ్వక్ కెన్ డూ సంథింగ్ అన్నట్టే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కల్ట్ అనే మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈఎన్ఈ తర్వాత ఫలక్నామా ఎలా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ ఈఎన్ఈ రిపీట్ రిలీజ్ తర్వాత కల్ట్ వస్తుంది. విశ్వక్ ఈ మూవీలో ఫస్ట్ నుంచి ఏం ఉండరు. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీలో ఎంట్రీ ఉంటుంది. అండ్ ఈసారి కూడా జానర్ షిఫ్ట్ కొట్టి థ్రిల్లర్ చేస్తున్నారు. ఫలక్నామా దాస్ చూశాక ఆఫ్టర్ టేస్ట్ నాకు ఇప్పటికీ గుర్తు. ఆ హైదరాబాద్ గల్లీలు నల్లి టేస్ట్ చేసి బైక్ మీద దాస్ గాన్తో ట్రావెల్ చేసిన ఫీలింగ్ వచ్చింది. కల్ట్కి ఎంత ఆఫ్టర్ టేస్ట్ వస్తుందో చూడాలని ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ మన కుంభ. పృథ్వీ సార్కి ఎప్పటి నుంచో డైరెక్టర్ అవ్వాలి అని ఉంది. యాక్చువల్లీ తనకి మేనేజర్ కూడా లేరు. తన స్టోరీస్ అన్నీ తనే పర్సనల్గా విని ఓకే చేస్తారు. బిజియెస్ట్ యాక్టర్ ఇన్ మలయాళం సినిమా అయినా కూడా ఎక్కడో డైరెక్ట్ చేయాలి అనే ఒక ఆశ. ఎప్పటి నుంచో డైరెక్ట్ చేయాలనుకున్నా అనుకున్న మూవీస్ మెటీరియలైజ్ అవ్వలేదు. బట్ మురళీ గోపితో లూసిఫర్ డిస్కషన్లో ఆయన మీరే డైరెక్ట్ చేయాలి అని చెప్పారు. పృథ్వీ డ్రీమే అది. సో నో చెప్పలేదు. అలా డైరెక్షన్ ఛాన్స్ వచ్చాక తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. పృథ్వీ సార్ ఇంగ్లీష్ బాగుంటుంది. తన ఇంటర్వ్యూస్ ఆర్ పర్స్పెక్టివ్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు జక్కన్న సెట్లో ఉంటూ డైరెక్టర్గా మన ఎస్ఎస్ఆర్ తీసుకునే చాయిసెస్ని చూసి చాలా నేర్చుకుంటున్నాను అన్నారు పృథ్వీ సార్. సో వారణాసి యాక్ట్ చేశాక పృథ్వీ సార్ డైరెక్ట్ చేయబోయే మూవీ మీద ఒక కన్నేసి ఉంచండి. రక్షిత్ శెట్టి. శెట్టి ట్రయల్లో రక్షిత్ మాత్రమే యాక్టర్ అవుదామని వచ్చి డైరెక్టర్ అయ్యారు. రక్షిత్కి ఇప్పటికీ యాక్టింగ్ అంటేనే ఇష్టం. కానీ తనకి నచ్చే స్టోరీస్ ఎవరూ రాయడం లేదని, తనకి సెట్టే అలా రాయడం లేదని తనే రాసుకోవడం స్టార్ట్ చేశారు. అలా వచ్చిందే ఉలిదెవరు గండంతే. ఈ మూవీ కన్నడ సినిమాలో కల్ట్ క్లాసిక్. దీని ప్రీక్వెల్ రిచర్డ్ ఆంథనీ గురించి జనాలు ఇంకా వెయిట్ చేస్తున్నారు. ట్రస్ట్ మీ, ఈ మూవీ చూడకపోతే చూడండి, రక్షిత్కి ఫ్యాన్ అవుతారు. తర్వాత 7 Odds అనే రైటింగ్ టీంతో కిరిక్ పార్టీ కోరైట్ చేశారు. అవనే శ్రీమన్నారాయణ కోరైట్ చేశారు. తను డైరెక్ట్ చేస్తే మాత్రం కన్నడ సినిమా ఇంకో క్లాసిక్ చూస్తుంది. కాదు ఇండియన్ సినిమా చూస్తుంది. ఇప్పుడు డైరెక్టర్గా వచ్చి హీరో అయిన వాళ్ళ గురించి మాట్లాడదాం. లోకేష్ కనగరాజ్ బ్యాంక్ ఎంప్లాయీగా 70,000కి పనిచేసేవారు. ఒకరోజు షార్ట్ ఫిలిం తీస్తే క్లిక్ అయింది. కట్ చేస్తే మానగరం మూవీ బాగుంటుంది. అలా కార్తీతో ఖైదీ, LCUN స్టార్ డైరెక్టర్గా మారిపోయారు. కానీ ఎక్కడో వేరే డైరెక్టర్ ఎలా పనిచేస్తారు అనే క్యూరియాసిటీతో హీరో రోల్ యాక్సెప్ట్ చేశారు. అది కూడా హిట్టే. DC మూవీకి బాబ్ కూడా అప్రిసియేషన్ ట్వీట్ వేశారు. కానీ లోకి ఈజ్ అ డైరెక్టర్ ఎట్ హార్ట్. అల్లు అర్జున్తో మూవీ ఉంది. ఇంకా LCUలో స్టోరీస్ అన్నీ చెప్పాలి. టైట్లీ ప్యాక్డ్ స్కెడ్యూల్ తనది. స్టిల్ DC టీంతో ఇంకో మూవీ లీడ్ రోల్ చేస్తా అని అన్నారు. లోకి మామ హీరోగా కూడా హిట్ కొట్టేశారు. తరుణ్ భాస్కర్. మన తరుణ్ కూడా యాక్టర్ అవుదామని రాలే. ఇన్ఫ్యాక్ట్ తరుణ్ కూడా యాక్సిడెంటల్ యాక్టరే. ఎక్కడో మూవీస్లో చిన్న చిన్న క్యామియోస్ చేశారు. తరుణ్ డైరెక్టర్ అవుదామనే వచ్చారు. బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ ఫాదర్ చనిపోయాక పెళ్లి చూపులతో డెబ్యూ చేశారు. మనం రియాలిటీలో ఎన్ని ఫినాన్షియల్ ఇష్యూస్ చూస్తామో తరుణ్ కూడా అన్నే చూశారు. తను నేషనల్ అవార్డ్ ఫర్ డైలాగ్స్ విన్ అయినప్పుడు కూడా ఎక్కువ మంది గుర్తుపట్టలే. కానీ జడ్జిగా జబర్దస్త్కి వెళ్తే గుర్తుపట్టారు. యాక్టింగ్ ఆ విజిబిలిటీని ఇస్తుంది. తరుణ్ ఫిలాసఫీ డిఫరెంట్. ఒక స్టోరీకి ఏం కావాలో అది ఫుల్ఫిల్ చేద్దామనే చూస్తారు. యాక్టింగ్ తనని వెతుక్కుంటూ వచ్చింది. బట్ స్టిల్ తరుణ్కి ఫర్ ఎవర్ లవ్ ఫిలిం మేకింగే. ప్రదీప్ రంగనాథన్. ప్రదీప్ది యాక్చువల్లీ చాలా డిఫరెంట్ స్టోరీ. తన షార్ట్ ఫిలిమ్స్లో కూడా యాక్ట్ చేయడానికి ఎవ్వరూ లేకపోతే తనే హీరోగా చేశాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తను. రోజుకో పేజ్ స్క్రిప్ట్ రాసి రైటింగ్ ఫినిష్ చేసి జయం రవికి స్టోరీ చెప్పారు. ఇన్ఫాక్ట్ ఆ మూవీ క్లైమాక్స్లో కూడా ప్రదీప్ ఉంటారు. కానీ మూవీ పెద్ద హిట్ ఏం కాదు. లవ్ టుడేకి తనే యాక్ట్ చేద్దామని అనుకున్నాడు, చేశాడు. ఆ ఒక్క చాయిస్ కెరియర్ని మార్చేసింది. తమిళ్లో ఒక కొత్త స్టార్ని చూస్తున్నాం. ప్రదీప్ రంగనాథన్కి డైరెక్షన్ అండ్ రైటింగ్ ఎంత ఇష్టమో యాక్టింగ్ కూడా అంతే ఇష్టం. అందుకే రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు. తన టీంని ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రొడ్యూసర్గా మారాడు. రైటింగ్ ఎక్కడా వదలలేదు.
డైరెక్షన్ కూడా వదలలేదు. న్యూ టాలెంట్తో పనిచేస్తున్నాడు. అలా మెల్లగా స్టార్ అయ్యే పాత్ తనే వేసుకుంటున్నాడు. అడవి శేష్ యాక్చువల్లీ యాక్టర్ అవుదామని వచ్చారు, కానీ తనకి అనుకున్న రోల్స్ ఎవరూ ఇవ్వలేదు. సో లెట్స్ రైట్ ఆర్ డెస్టినీ అన్నట్టు కిస్ అండ్ కర్మ మూవీస్ చేశారు. ఇందులో కర్మ మూవీ కాన్సెప్ట్ బాగుంటుంది అంటారు, ఇప్పుడు తీస్తే పక్కా హిట్ అవుద్ది అని కూడా అంటారు. కానీ ఒకవేళ శేష్ మూవీ డైరెక్ట్ చేద్దాం అనుకున్నా ఓల్డ్ వర్షన్ తవ్వి చూస్తారు, అదంత బాగా రాలేదు అని తన ఫీలింగ్. సో కర్మ అనే కాన్సెప్ట్ మళ్ళీ టచ్ చేయను అని చెప్పారు. కిస్ అయితే ఫెయిల్ అయింది, బట్ ఎప్పుడైతే తను రైటర్గా మారారో క్షణం రాసుకున్నారు. అండ్ రైటర్ శేష్ అలా యాక్టర్ శేష్ని నిలబెట్టాడు. ఇంకా నో లుకింగ్ బ్యాక్. అప్పటి నుంచి ఫెయిల్యూర్ అనేదే లేకుండా కంటెంట్ డెలివర్ చేస్తూ వచ్చారు శేష్. నెక్స్ట్ G2 వస్తుంది. ఈసారి స్కేల్ పెరిగింది. థ్రిల్లర్సే కాదు, శేష్ ఏదైనా చేయగలరు అనడానికి సాయి మార్తంట్ మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. యాక్చువల్లీ ఆ మూవీ మీద యాంటిసిపేషన్ ఎక్కువ ఉంది. ప్రెజెంట్ అయితే త్రినేత్రలో ఏమవుతుందో తెలుసుకోవాలని ఉంది. రాజ్ బి శెట్టి ఈయన థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. రాజ్ శెట్టి ఫస్ట్ మూవీ ఒందు మొట్టే కథ, బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ రాజ్ శెట్టి సెన్సిబిలిటీస్ నాకు చాలా ఇష్టం. గరుడ గమన వృషభ వాహన మూవీ కన్నడ సినిమాలో వచ్చిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అంటాను. ఈవెన్ కాంతారాలో ఆయన డైరెక్ట్ చేసిన పోర్షన్స్ చాలా బాగుంటాయి. బట్ ఈజ్ ఆల్సో అ గ్రేట్ యాక్టర్. రాజ్ శెట్టి స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్నే ఎక్కువ నమ్ముతారు. అండ్ ఆయన ఇంటర్వ్యూస్ ఏమైనా సరే మాస్టర్ క్లాసే. అందుకే రాజ్ శెట్టి అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. నెక్స్ట్ త్యాగరాజ కుమారరాజ మూవీలో యాక్ట్ చేస్తున్నారు, వెయిటింగ్. రిషబ్ యాక్చువల్లీ హీరో అవుదామనే ఇండస్ట్రీకి వచ్చారు. రాజ్ కుమార్ గారి మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యారు రిషబ్. యాక్చువల్లీ చిన్న చిన్న రోల్స్ చేశారు, తర్వాత డైరెక్టర్గా ఛాన్స్ వచ్చింది. చేసిన మూవీస్ బాగుంటాయి, కానీ వన్స్ డైరెక్టర్ అయ్యాక ఆయనకి డైరెక్షన్ మీద ప్రేమ ఎక్కువ అయింది. బెల్ బాటంలో హీరోగా చేసిన ఎక్కడో డైరెక్షన్ మీద ప్రేమ ఎక్కువ ఉంది. బట్ తర్వాత యాక్టర్గా తన క్యాపబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి హెల్ప్ అయింది డైరెక్టర్ అవడం వల్లే. అలా వచ్చిందే కాంతారా. నెక్స్ట్ ఇంకా ఏమేమి వండర్స్ చేస్తారో చూడాలనుంది. నో డౌట్ హీస్ అ గ్రేట్ యాక్టర్. యాక్టర్ అయ్యాక మళ్ళీ డైరెక్టర్ అవుతారో లేదో తెలీదు. జై హనుమాన్ వస్తుంది, తర్వాత కాంతారా 3 ఉంటుందో లేదో చూడాలి. హీరోగా అయితే ఇంకో పాన్ ఇండియా మూవీ కూడా అనౌన్స్ అయింది. బేసిల్ జోసెఫ్. ఈ లిస్ట్లో యాక్సిడెంటల్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది బేసిల్ యాక్చువల్లీ మంచి డైరెక్టర్. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ అల్లు అర్జున్ మూవీతో తన డైరెక్టర్ అవుతారు. మలయాళం సినిమాలో యాక్టర్స్గా ఎప్పుడు ఫ్రెండ్స్నే పెట్టుకుంటారు. అలా చాలా చిన్న చిన్న క్యామియోస్ అండ్ ఫన్నీ రోల్స్కి బేసిల్ని పెట్టడం స్టార్ట్ చేశారు మలయాళీ మేకర్స్. ఫన్ సేకుండే రోల్స్ అవన్నీ. అలా ఇంపార్టెంట్ రోల్స్ ఇస్తున్నా బేసిల్ వాటికి న్యాయం చేస్తున్నారు. అండ్ జనం తనని స్క్రీన్ మీద చూడడం ఎంజాయ్ చేస్తున్నారు. వెయిట్, బేసిల్కి యాక్టింగ్ వచ్చు అని ఒకరోజు అందరూ రియలైజ్ అయ్యారు. అలా హీరో అయిపోయాడు. అండ్ చేసిన మూవీస్ సక్సీడ్ అవుతున్నాయి. డైరెక్షన్ వల్ల ప్రెషర్, రెస్పాన్సిబిలిటీ వస్తే యాక్టింగ్ మాత్రం తను కంటిన్యూ చేయడానికి ఒక రీజన్ ఉంది. తనకి ఫినాన్షియల్ స్టెబిలిటీని యాక్టింగ్ ఇచ్చింది. బట్ తెలుసుగా, ఐకాన్తో మూవీకి మళ్ళీ డైరెక్టర్గా మారుతారు. సూపర్ హీరో మూవీ అంటున్నారు మరి. సో అదండి, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. లిస్ట్ పెద్దదే, ఇంకా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఆ స్టోరీస్ అన్నీ దీనికి 10K లైక్స్ వస్తే చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కథలు చాలా టచింగ్గా ఉంటాయి. కొన్ని ఫెయిల్యూర్స్ వాళ్ళని ఎలా మార్చాయో మీరు తెలుసుకోవాలి. మీకు ఎవరి స్టోరీ ఇన్స్పైరింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి. So that's it for the review, guys. If you like it, please like, share and subscribe to Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.